హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. మనం ఇప్పుడు పిఠాపురంలో ఉన్నాము. 10వ శక్తిపీఠమైనటువంటి పురుహోతిక అమ్మవారి దర్శనానికే వచ్చాను. నేను ఇది సెకండ్ టైం రావటం అమ్మవారిని చూడటానికి. దేవీ నవరాత్రులు అవటం వల్ల ఇక్కడ పురుహోతిక అమ్మవారి జాతర మహోత్సవాలు కూడా జరుగుతున్నవి. చక్కగా వాకిట్లోనే అమ్మవారు వేపతోరణాలతో స్వాగతం పలుకుతుంది. నాతో పాటు మీరు కూడా చక్కగా ఆ అమ్మ దర్శనం చేసుకోండి. అమ్మవారిని ఒక్కసారి పరీక్షగా చూడండి. ఎంత ప్రశాంతంగా అలా కూర్చొని తన చల్లని చూపులతో తన బిడ్డలకి ఆశీర్వచనాలు ఇస్తుందో. అమ్మవారికి వెళ్తా చక్కగా పసుపు కుంకాలు తీసుకెళ్ళాను. పసుపు కుంకుమ గాజులతో పాటు ఇక్కడ అమ్మవారికి నల్లబూసలను కూడా పసుపు కుంకాలుగా సమర్పిస్తారు. సో దానికోసం నల్లబూసల దండను కూడా తీసుకున్నాను. అమ్మవారి చీరను ఒక్కసారి మీరు కూడా చూడండి, చాలా బాగుంది కదా. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం, అందుకనే ఆ రంగులో తీసుకున్నాను. వాటితో పాటు కొబ్బరికాయలు, పూలు కూడా. ఇంకా ఈ పసుపు కుంకాలని అమ్మవారికి సమర్పించుకుందాం. ఓం పురుహోతిక మాతయే నమః. ఇక్కడ మీకు ఈ పంతులు గారి గురించి కూడా చెప్పాలి. రామకృష్ణయ్య శాస్త్రి గారు. ఇది నేను సెకండ్ టైం కదా వచ్చింది. లాస్ట్ టైము సంక్రాంతి టైంలో వచ్చాను. సంక్రాంతి అయిపోయినాక అసలు అమ్మవారి విశిష్టత గురించి కానీ అక్కడ విషయాల గురించి కానీ చాలా చక్కగా చెప్తారు. ఈయన ఒక మంచి ప్రవచనకర్త కూడా, ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అమ్మవారిని గమనించేట్లయితే అమ్మవారి పక్కన వెండి తొడుగులో ఒక చిన్న అమ్మవారు కనపడతారు కదా, ఆవిడే అసలైన శక్తిపీఠం, 10వ శక్తిపీఠం పురుహోతిక అమ్మవారు. ఆవిడ చెక్కతో చేయబడి ఉంటారు ఒరిజినల్ విగ్రహం. దానిపైన వెండి తొడుగు వేసినారు. కొన్ని వందల సంవత్సరాలు బావిలో మట్టిలో అలా ఉండిపోయిందంట అమ్మవారు. తర్వాత బయటికి తీసినాక గుడి కడదామని 2-3 సార్లు చాలా ట్రై చేశారంట, అవ్వలేదంట. సో అందుకే ఇలా వదిలేశారనమాట. ఒరిజినల్ పురుహోతిక అమ్మవారు ఇదే, ఇక్కడ ఈ పెంకుటింట్లో ఉంటారనమాట. ఆయన మాటల్లో ఒక్కసారి వినండి. భారతదేశంలోనే ప్రధాన ఆలయాలలో ఒకటిగా వెలువడినటువంటి ఆలయాన్ని దండయాత్రల కారణంగా కూడబడబడిందా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయినది లేదు, కానీ ఆలయం కొలాప్స్ కాబట్టి మీరు చూస్తున్నటువంటి ఆ వెండి తొడుగు వేసినటువంటి చెక్క విగ్రహమే ప్రధాన విగ్రహం. పైన వెండి కవచం వేశారు. మీకు ఒకప్పుడు దేశంలో రాతి విగ్రహాలు ఉండేవి, కానీ చెక్క విగ్రహాలే ఉండేవి. ఒక స్థపతి అంటే విశ్వబ్రహ్మంలో నిర్మాణ ప్రక్రియలో ఉండే వాళ్ళు స్థపతులు అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు అలా గాలించి ఆ వృక్షాలను అన్వేషించి ఆ వృక్షంగా ఉండగా నిర్మాణం చేసేవారు. అలాగే పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ ప్రథమ రూపమైనటువంటి సతీదేవి కాలం నాటి పీఠాలంటే దరిదాపు సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు. అలాంటి ఆలయాన్ని మళ్ళీ అనేక ప్రయత్నాలు చేసినా ఇంకా రీకన్స్ట్రక్ట్ చేయలేని కారణంగా ఇక్కడ కట్టడం జరిగింది. ప్రాచీన స్థానం ఇది. ఆ శక్తి, దేవుని నమ్మనవాడు కూడా శక్తి నమ్ముతాడు కదా. శక్తి లేకపోతే సృష్టి లేదు. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు అవుతుంటే పవర్, ద పవర్ మీన్స్ గాడ్. తన ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనుక్షణం నిర్మాణం ఇచ్చిన క్రియలు మన శరీరంలో జరుగుతుందంటే ఒక శక్తికి అనుసంధానంగానే ఆ శక్తి దైవత్వం ఏ రూపంలో కొలుచుకున్నా ఆ శక్తికే చెందుతుంది అన్నటువంటి తత్వం మన హిందూ తత్వం. చెట్టును కొలిచినా, పుట్టను కొలిచినా, రాయిని కొలిచినా, రప్పను కొలిచినా, పామును కొలిచినా, కుక్కను కొలిచినా ఏదైనా ఆ దైవ స్వరూపం అనేది మన ధర్మం. ఆ శక్తి ఆవిడ రూపం. విభజన జరిగింది. శ్రీమన్నారాయణుడు కూడా ఆవిడ స్వరూపం కాబట్టి 18 రూపాయలుగా విభజించాడు అంటుంది. ఒకప్పుడు విగ్రహాలు తయారు చేయటానికి రాతిని కాకుండా చెక్కని వాడేవాళ్ళంట. ఆ స్థపతికి ఆ చెక్కతో విగ్రహం చేయటానికి, చెట్టును కనిపెట్టడానికి 5 ఏళ్ళు పట్టేదంట. చెక్క విగ్రహం మీద అమ్మకి వెండి తొడుగు చేయించారు. ఇప్పటివరకు నేను చూసిన పురోహితుల్లో చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆశీర్వచనాలు గట్టిగా ఇవ్వాలన్నా కూడా మన దక్షిణను చూసి ఆశీర్వచనాలు ఇస్తున్న రోజులు అన్నమాట ఇవి. అమ్మవారు శక్తిపీఠం కదా, ప్రతిరోజు గోత్రనామాలతో పూజ చేయించుకుంటే చాలా మంచిదని, సంవత్సరం పొడుగుతా గోత్రనామాలతో పూజ చేస్తే ఎంత తీసుకుంటారు పంతులు గారు అని అడిగితే, ఏమొద్దమ్మా నీ గోత్రనామాలు చెప్పు అన్నారు. ఈ రోజుల్లో ఉన్నారండి ఇలాంటి పంతుళ్ళు? నిజమైన బ్రాహ్మణ తత్వం ఎప్పుడూ చేయి చాపదండి. మరీ బలవంతం చేస్తే మీ ఇష్టం అండి అని అన్నారు, మీకు నచ్చినంత ఇవ్వండి అన్నారు. ఎన్నిసార్లు ఆలయ నిర్మాణం ప్రయత్నించినా జరగలేదు కాబట్టి కుకుటేశ్వర ఆలయంలో పురుహోతిక అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట. కానీ అసలైన అమ్మవారు వచ్చి ఈవిడే, ఇక్కడే. అమ్మవారి పాదదర్శనం చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉందో. మన కోసమే కాలు అలా కొంచెం ముందుకు చాచినట్లు.
సాక్షాత్తు ఆ అమ్మవారే ముల్లోకాలు విడిచి మన కోసం భూమి మీద ప్రత్యక్షమైనట్లు లేదు ఆ అమ్మ రూపం. ఆవిడలో ఎంత ఆకర్షణ ఉంటుందంటే ఒక్కసారి ఆవిడ దర్శనం చేసుకున్న వాళ్ళు మరలా మరలా అమ్మ దర్శనం కోసం వెళ్తూనే ఉంటారు. దానికి నిదర్శనం నేనే. అమ్మవారి మంగళసూత్రాలకి ఇప్పటికీ నిగారింపు తగ్గలేదు. పసుపు కుంకాలతో మెరిసిపోతుంది ఆ చల్లని తల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.